హలో అండి. నమస్తే. నేను మీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సైకియాట్రిస్ట్. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ యాక్సెప్టింగ్ ఫెయిలియర్స్. అంటే ఓటమిని అంగీకరించటం ఎలా? అసలు ఓటమి, ఫెయిలియర్ అనేటటువంటిది ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకునేటటువంటి అతి పెద్ద టాపిక్ కింద మారిపోయింది. ఎందువలన? ఓటమి అనేటటువంటిది, ఫెయిలియర్ అనేది ఎందుకు అంత పెద్ద టాపిక్ కింద మారిపోయింది? ముఖ్యంగా ఫెయిలియర్ అనేటటువంటిది ఎక్కడైతే కాంపిటీషన్ అనేటటువంటిది ఉంటుందో అక్కడ ఆటోమేటిక్‌గా ఓటమి, గెలుపు అనేటటువంటి అంశాల మధ్యన చాలా దగ్గర పోరాటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి చాలామంది నేను ఫెయిల్ అవుతున్నాను నేను లైఫ్‌లో. అది ఎగ్జామ్స్‌లో గానీ, ఇంటర్వ్యూలో గానీ, లేదంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పాత్రలో నేను ఫెయిల్ అవుతున్నానని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఫెయిలియర్ అనేటటువంటిది ఒక సబ్జెక్ట్ ఉందా? ఫెయిలియర్ అనేది డిఫైన్ చేయగలమా? ఫెయిలియర్ అనేటటువంటి అంశాన్ని, ఓటమి అనేటటువంటి అంశాన్ని ఈ గీత మధ్యలో మనం మాట్లాడుకోవటానికి అవకాశం ఉందా అంటే చాలా కష్టం. ఫెయిలియర్, ఓటమి అనేటటువంటి సబ్జెక్టు. అంటే నాకు ఫెయిలియర్‌గా అనిపించేది మీకు అనిపించకపోవచ్చు. మీకు అనిపించేది నాకు అనిపించకపోవచ్చు. అది మన మనస్తత్వం బట్టి, మన వ్యక్తిత్వం బట్టి ఆధారపడి ఉంటుందన్నది గుర్తుపెట్టుకోండి. అయితే చాలామంది ఓటమి పాలయ్యాననే నిరాశ, నిస్పృహతో ఒక డిప్రెషన్‌తో మన దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చాలా కౌన్సెలింగ్ చేస్తూ ఉంటాను. మోటివేషన్ కౌన్సెలింగ్ అన్నది చేస్తూ ఉంటాను. ఓటమి అనేది మనసుకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు మీరు ఓడిపోతున్నాను, నేను దేనికి పనికిరాను అని అనుకునేటటువంటి మీరు ఒక్కసారి చరిత్రలోకెళ్ళి ఏమైనా గెలిచి ఉండొచ్చా? ఆ గెలుపు అనేటటువంటిది పెద్దదా, చిన్నదా అనేది పక్కన పెట్టండి. గెలుపు అనేది గెలిపే. ఆ గెలుపు మీ ఒక్కళ్ళకే కనిపించినా కూడా అది గెలిపే. గెలుపు అనేటటువంటిది నలుగురికి కనిపించవలసినటువంటి అవసరం లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను ఓటమి పాలయ్యాను అని మీరు ఎప్పుడైనా అనుకుంటే కనుక జీవితం వేస్ట్ అనేటటువంటి భావన, ఆలోచన మీకు వస్తే కనుక మీకు నచ్చిన, మీకు నమ్మినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళతో అడగండి. నా జీవితం ఎక్కడితో అంతమైనట్టుగా నేను భావిస్తున్నాను. బ్రతికుండగా కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఓటమి పాలయ్యాను. ఎక్కడ అడుగేసినా కూడా నేను అది మసి అయిపోతుంది అనేటటువంటి భావాన్ని అక్కడ వ్యక్తపరిచింది. మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి చూడనటువంటి కొన్ని అంశాలు మీ గురించి బాగా తెలిసి అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు కొన్ని అమృతం లాంటి కొన్ని పదాలు, మాటలు చెప్తారు. ఎందుకంటే కనుక మీ జీవితం గురించి మీరు చూసేటటువంటిది మీ యొక్క భావాన్ని బట్టి మీరు చూస్తున్నారు. మీ యొక్క ఎమోషన్‌తో మీరు చూస్తున్నారు. కానీ బయట నుంచి మీ జీవితాన్ని చూసేటటువంటి వాళ్ళు మీ అసలు సిసలైనటువంటి జీవితాన్ని చూస్తున్నారు. చాలామంది ఓటమి పాలయ్యాను, ఇంకా లైఫ్ వేస్ట్, సూసైడ్ ఆత్మన్యూనతా భావంతో సూసైడే దారి అని అనుకునేటటువంటి వాళ్ళకి చాలామందికి నేను ఒకే పాట చెప్తా ఉంటాను. మీ భావము, మీ ఆలోచన ఏదైతే ఉందో మీరు మీ గురించి సరిగ్గా అసెస్ చేసుకోకపోవటం వల్ల, మీ జీవితం గురించి మీరు సరిగ్గా స్టడీ చేసుకోకపోవటం వల్ల మీకు మీరుగా చాలా మైనస్ మార్కులు వేసేసుకున్నారు. మీ జీవితంలో కొన్ని ప్లస్ మార్కులు ఉంటాయి. అది చరిత్ర చెప్తాది. లేదంటే నా చరిత్ర గురించి నేను చూడలేనటువంటి పొజిషన్‌లో నేను ఉన్నాను అంటే కనుక నా అనేటటువంటి మిమ్మల్ని నమ్మినటువంటి నలుగురు చెప్తారు మీరు. ఆళ్ళు ఊరికే చెప్తున్నారులే, నన్ను సంతోషపెట్టడం గురించి చెప్తున్నారులే, నా గురించి వాళ్ళకేం చేస్తది తెలుస్తుంది అని చెప్పి వాళ్ళ మాటను తీసి పారేయొద్దు. ఇది నెంబర్ 2. నెంబర్ 3, జీవితంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓటమి అనేటటువంటిది ఒక సబ్జెక్టివ్ టర్మ్. ఈరోజు నేను ఓటమి పాలయ్యానని అనుకున్న మీరు రేపు ఒక ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత నేను గెలిచిపోయాను అని అనుకుంటారు. అదేవిధంగా మళ్ళీ ఓటమి పాలవుతే కనుక పదే పదే నేను ఓటమి పాలవుతున్నానని అనుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఓటమి అనేటటువంటిది తాత్కాలికమే. అలాగే గెలుపు కూడా తాత్కాలికమే. ఈ జీవనయానంలో మనకి గెలుపు ఓటములు అనేది సర్వసహజం. ఒక ఓటమిలో మనం గెలవాలి అంటే కనుక ప్రధానంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అక్కడితో జీవితం ఫుల్ స్టాప్ పడింది అనే భావాన్ని తీసేసేయండి. ఆ లాస్‌లోంచి ఖచ్చితంగా ఒక గెలుపు ఉంటుంది. ఏంటదంటే కనుక అక్కడి నుంచి ఒక జీవితం ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఆ పాఠం అంటే కనుక ఒక మెసేజ్‌ని ఇస్తుంది. ఆ మెసేజ్‌ని చూడగలిగేటటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. ఈ సక్సెస్ ల్యాడర్ మీద ఎక్కేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు. అబ్బా! వాళ్ళు అంత గొప్పగా ఎలా అయ్యారు అని అనుకునేటటువంటి వాళ్ళు అంత ఈజీగా గొప్పవాళ్ళు అవ్వలేదండి. అని చెప్పి ప్రపంచంలో ఉన్న అదృష్టం అంతే వాళ్ళకే ఉంది, దురదృష్టం అంతా నాతోనే ఉన్నది అనేది కూడా ఒక పిచ్చి మాట. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, గెలుపు దిశగా వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా సందర్భాల్లో పరిస్థితిలో గెలుపుని సాధించేటటువంటి వాళ్ళు చాలా సందర్భాల్లో ఓటమిని కూడా అదే విధంగా ఆస్వాదించినటువంటి వాళ్ళు అయ్యుంటారు. కానీ ఆ ఓటమిని కౌగిలించుకుని, ఆ ఓటమిని స్వీకరించి, ఆ ఓటమిలోంచి మెసేజ్ తీసుకునేటటువంటి వాళ్ళు ఆ మెసేజ్ బట్టి వచ్చేటటువంటి అవకాశాన్ని విడుచుకోకుండా ఆ అవకాశంలో పూర్తి స్థాయిలో పోరాడేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి గెలుపొందినటువంటి వాళ్ళు. సో, ఇంకొక పాయింట్ నేనేమని చెప్తానంటే, ఓటమిని అంగీకరించటం ఎలా? ఓటమి వల్ల నిరాశ చెందొద్దు.
భయపడద్దు అనేది చెప్పేటటువంటి దానికి నేను ఇంకోటి ఏం చెప్తానంటే అవకాశాలు. మనం ఆ క్షణంలో ఆ నిమిషంలో అనుకుంటాం ఇదే లాస్ట్ అవకాశం, ఇది డూ ఆర్ డై, ఇక్కడ చేస్తేనే కనుక నేను గెలిపోతాను, ఇక్కడ చేస్తేనే కనుక నలుగురు నా వైపు చూస్తారు, మా అమ్మ నన్ను చూసి సంతోషిస్తారు, నా భార్య నా పిల్లలు నన్ను చూసి హ్యాపీ ఫీల్ అవుతారు అనేటటువంటి ఇదే లాస్టు, ఇదే డూ ఆర్ డై అనేటటువంటి మాటలు ఉత్త మాటలండి. ఎప్పుడైతే మీరు ఆ మాటలు అనుకుంటారో అవి మీకు ఒక ప్రోత్సాహాన్ని నింపి, ఒక ఎనర్జీని నింపి, ఒక విధంగా ముందుకెళ్ళటానికి ఉపయోగపడితే కనుక అలాంటి మాటలు ఉపయోగకరం. కానీ ఎప్పుడైతే కనుక మిమ్మల్ని ఒక భయాన్ని లేపి నిరాశ నిస్పృహలోకి అలాంటి పదాలు అలాంటి ఆలోచనలు తీసుకెళ్తాయో దయచేసి డూ ఆర్ డై సిచ్యువేషను, డెడ్లీగా చేయాలి ఇలాంటివి వాడకండి. మోటివేట్ అవ్వండి. చాలామంది యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేటటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు, సార్ ఇదే నా లాస్ట్ అవకాశం సార్, ఇప్పుడు చేయకపోతే నా జీవితకాలం నేను ఎప్పటికీ చేయలేను, ఇవన్నీ పిచ్చి మాటలండి. ఇప్పుడు చేయకపోతే ఎప్పటికీ ఎందుకు చేయలేరు, ఇది తప్ప నాకు ఇంకో జీవితం లేదు, ఎలా ఉంటుందండి ఇది? జీవితం అనేది ఒక మహాసముద్రం లాంటిది. అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ దారిలో మీకు బ్రైట్నెస్ వెలుగు కనిపించకపోతే ఇంకో 10 దారిలో వెలుగు కనిపిస్తూ ఉంటుంది. నమ్మకం ఉన్న చోట సక్సెస్ ఖచ్చితంగా ఉంటుందండి. నమ్మకాన్ని జారవిడిస్తే కనుక సక్సెస్ పోతుంది. మరి నమ్మకం అంటే ఏంటంటే నేను నా వంతు కష్టపడి నా వంతు నేను కష్టపడతాను. కష్టపడేటటువంటి క్రమంలో నేను ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వను, హార్డ్ వర్క్ చేస్తాను, నా సాయశక్తులా కష్టపడతాను. నేను కష్టపడేటటువంటిది ఫైనల్గా ఫలితాన్ని ఇస్తుంది లేది అనేటటువంటిది అది మన చేతుల్లో ఉండదు. ఆ ఆలోచన అవుట్కమ్ అనేది మీరు ఆలోచించకండి. 100% మార్కులు రావాలి అని అనుకోండి, ఆ దిశగా కష్టపడండి. మార్కులు రానంత మాత్రాన మీరు ఒక వేస్ట్, మీరు దేనికి పనికిరానటువంటి వ్యక్తి కాదు. మీరు పడేటటువంటి కష్టం ఎంత కష్టం పడుతున్నారు అనేది మీకు తెలిసి ఉండాలి. ఆ కష్టం ఎంత ఫలితం ఇచ్చిందనేది మీ చేతుల్లో లేనటువంటి అంశం. ఒకప్పుడు ఫలితాన్ని ఇవ్వలేదు మీరు పడేటటువంటి కష్టం, ప్రతిసారి కష్టపడుతున్నాను అనుకుంటే కనుక మీరు వెళ్ళేటటువంటి దారి, మీరు వెళ్ళేటటువంటి టెక్నిక్, అంతిమ డెస్టినేషన్ అనేటటువంటి దాంట్లో ఒక క్లారిటీ ఉందో లేదో ఆలోచించుకోండి. గతంలో మీరు చేసినటువంటి పోరాటంలో ఏమన్నా లోపాలు ఉంటే కనుక ఆ లోపాలు సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అవకాశాలని జారవిడుచుకోకండి. ప్రతి అవకాశంలో నిరాశ నిస్పృహతో కాకుండా సాయశక్తుల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పోరాటానికి ట్రై చేయండి. కోర్స్ ఇవన్నీ మాటలు ఇక్కడ కూర్చుని నాకు మాట్లాడటం అనేది చాలా సులభమే. కానీ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నిరాశ, నిస్పృహ, ఆత్మన్యూన్యతాభావము, అదేవిధంగా ఏంటంటే డిప్రెషను, ఎందుకు బ్రతకాలి అనే నెగిటివ్ థాట్స్, ఏంటి లైఫ్, ఏంటి జీవితం, ఇంతేనా నా జీవితం, ఇంతకు మించి ఏమీ లేదా అనేటటువంటి భావాలు, అటువంటి ఆలోచనలు ఉండేటటువంటి వాళ్ళకి నేను ఈరోజు మాట్లాడేటటువంటి ఈ 4 మాటలు ఉపయోగపడతాయేమో అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా ఒక పదాన్ని మాత్రం, ఒక సెంటెన్స్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. ఎక్కడైతే కనుక మనసులో ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక కృషితో కూడినటువంటి ఒక ధైర్యంతో కూడినటువంటి ఒక కృషి ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇస్తుంది. అది ఈరోజా రేపా అనేటటువంటి కాన్సెప్ట్ మీద మనం బేస్ అవ్వద్దు. వాళ్ళిద్దరూ 2 years ముందే సెటిల్ అయిపోయారు, నేను 2 years తర్వాత సెటిల్ అవ్వలేకపోయాను, వాళ్ళ క్వాలిఫికేషన్ ఇది, నా క్వాలిఫికేషన్ ఇది అనేటటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ప్రధానంగా మనిషి స్వయం కృషితో ముందుకెళ్ళేటటువంటి మనుషులు వాడకూడనటువంటి అంశాలు. మీరు నిలబడినటువంటి స్థానము, మీరు సాధించినటువంటివి మీకు ఎలా ఉపయోగపడతాయి అనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది. ఏ స్థానంలో ఎక్కడ నిలబడినా కూడా అక్కడ 110% ఎఫర్ట్ పెట్టండి. మీరు ఏరియాలో మీరు సక్సెస్ అవుతారు, వాళ్ళ ఏరియాలో వారు సక్సెస్ అవుతారు. ఎప్పుడు కూడా కంపారిజన్ అనేటటువంటిది మీ జీవితంతో మీకు ఉండాలి. నిన్న ఎక్స్ అనేటటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు, ఈరోజు ఎలా ఉన్నాడు, రేపు ఎలా ఉండబోతున్నాడు. అంతేగాని కంపారిజన్ అనేటటువంటిది ఆ వై ఎలా ఉన్నాడు, జెడ్ ఎలా ఉన్నాడు, వాళ్ళు ఎలా ఉన్నారు అనేటటువంటి కంపారిజన్తోనే విపరీతమైనటువంటి డిప్రెషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ మంచి మాటలు గుర్తుపెట్టుకుని నిరాశ నిస్పృహకి లోనవద్దు. ఓటమి అనేటటువంటి జీవితంలో ఒక భాగము. ప్రతి ఓటమిలోంచి ఒక మెసేజ్ అనేటటువంటిది, మెసేజ్ని పట్టుకోండి, అవకాశాలను మార్చుకోండి.